సో ఒక దిక్కు పీకే సర్వేలు అట్లే యోగేంద్ర సర్వేలు. సో ఎట్లా చూడొచ్చు సార్? అంటే వీళ్ళిద్దరు కూడా చాలా మంది నమ్మే అవకాశం ఉంది జనాలు కూడా. సో ఈ సర్వేలు ఎట్లా చూస్తారు సార్? ఎందుకంటే పీకే ఇంతకుముందు చాలాసార్లు ఆయన సెఫాలజిస్ట్ ఏం కాదు, ఆయనే చెప్పుకుంటున్నాడు ఐఎమ్ నాట్ సెఫాలజిస్ట్ అని. ఆయన ఒక స్ట్రాటజిస్టు. ఇప్పుడు నువ్వు ఒక పార్టీ పెడితే అయ్యా బాబు రండి అంటే ఆయన మీకు కొన్ని వ్యూహాలు, ఎత్తుగడలు ఇవన్నీ కూడా ఇస్తాడనమాట. మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, అలా చేస్తే ఎలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పేటటువంటి మనిషి అనమాట. ఎన్నికల ప్రిడిక్షన్ ఏమి చేయడు. కానీ ఏమిటో విచిత్రంగా కొన్ని రోజులుగా అఫ్కోర్స్ ఆయన బీజేపీకి ఫేవర్గా ఉన్నాడు, ఎన్డీఏ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది, మంచి మెజారిటీతో వస్తుందని ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాడు. కానీ ఈ గత 4-5 రోజులుగా విపరీతంగా, ఒక వారం రోజులుగా విపరీతంగా అన్ని ఛానల్స్కి తిరుగుతున్నాడు. ఇండిపెండెంట్ ఆఖరి నువ్వు నేను పిలిచినా వచ్చి మాట్లాడేటట్టుగా ఉన్నాడు అనమాట. ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే మొత్తం బీజేపీకి ఫేవర్గా 303 ఇంతకుముందు వచ్చినాయి, ఇప్పుడు వాటికి ఏమాత్రం తగ్గదు, ఇంకా పెరగొచ్చు అనేటటువంటి రీతిలో ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. సో ఆయన మొదటి నుంచి అట్లాగే ఫేవరబుల్గానే ఎన్డీఏకి అనుకూలంగానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంకా స్టోన్ పెంచాడు. ఎందుకు పెంచాడయ్యా అంటే ఇటు నేను ఇందాక చెప్పాను కదా, ఇండిపెండెంట్ వార్తా సంస్థలు కానీ, జర్నలిస్టులు కానీ, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, యూట్యూబర్స్ ఇప్పుడు యుగం మారిపోయింది. నిన్న మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తున్నాడు, 2019లో వాట్సాప్ యుగం నడిచిందంట, ఇప్పుడు 2024లో యూట్యూబ్ యుగం నడుస్తుంది. సో యూట్యూబర్సే కీలకం ఇక్కడ. అందరూ ఇండిపెండెంట్ యూట్యూబర్సు, యూట్యూబ్లో ఛానల్స్, డిజిటల్ ఛానల్స్ ఇవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద డిజిటల్ ఛానల్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే మోడీకి గాలి ఎదురు వీస్తుంది అనేటటువంటి చెప్తున్నారు. అందుకని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని రంగంలో దింపినట్టుగా అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ప్రశాంత్ కిషోర్ చెప్తున్నది ఒకటి, ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ, యూట్యూబర్స్ కానీ చెప్తున్నది ఏంటి, రవీష్ కుమార్ లాంటి వాళ్ళు కానీ, అభిసార్ శర్మ లాంటి వారు కానీ, ఆర్ఫా ఖానం షేర్వానీ లాంటి వాళ్ళు కానీ, చాలామంది యోగేంద్ర యాదవ్ వీటిలాంటి వాళ్ళు చాలామంది కూడా చెప్తున్నాయి మాత్రం వేరేగా ఉన్నాయి. ఇంత క్లాష్ అవుతున్నాయి అన్నమాట. ఏమిటి అనేది అందుకనే చాలామంది దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెరిగిందనమాట. ఇప్పుడేం ఇష్యూస్ ఏం లేవు, అయినా సరే చాలా ఉత్కంఠభరితంగా ఆసక్తిగా జనమందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు ఈసారి అని. ఎందుకంటే ఇష్యూ లేదు. ఇప్పుడు రామ మందిరం అనేటటువంటిది ఎప్పుడో జరిగిపోయింది ఆల్రెడీ. జనవరిలో ఇప్పుడు తొందరపడి కోయిలా ముందే కూసింది అన్నట్టు ముందే కూసేసాడు, ఈయన గేట్లు తీసేసాడు మోడీ గారు. అసలు కొంచెం లేట్ చేస్తే బాగుండేది. మనం ఇప్పుడు అర్జున్ ఎలాంటి యుగం అంటే ఈ ఫోన్ ఇలా చేతుల్లో పట్టుకుని ఇట్లా తీసి జనం రీల్స్ చూసుకొని వెళ్ళిపోతున్నారనమాట. ఈ యుగంలో 3-4 నెలల ముందు నేను రామ మందిరాన్ని ఓపెన్ చేశానని చెప్తే మైండ్లో అదే ఉండదు, అది వెళ్ళిపోయింది, ఆ రీల్ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు లక్షల రీల్స్ వచ్చేసినాయి అనమాట. సో రామ మందిరం, రామ్ టెంపుల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఇష్యూ నౌ. అదొక ఇష్యూగా మిగలలేదన్నమాట. సో అందుకనే ఏమిటి అనేటటువంటిది ప్రధానంగా దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇటు ఇండియా బ్లాక్ ఫైట్ చేస్తుంది, అటు వాళ్ళేమో రకరకాలు చెప్తున్నారు. దాని గురించి ముందు మాట్లాడుకుందాం. కానీ మొత్తానికి పరిస్థితి మాత్రం చాలా ఆసక్తికరంగా ఉందన్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.